Um, Earlier class we have learned up to Jain literature. Now we have learned sect of Jainism. Sects of Jainism. Svetambaras, Digambaras. Svetambaras and another is Digambaras. Svetambaras and Digambaras. Svetambaras, actually what happened is in 298 BC there was a severe famine in Magadha, లీడింగ్ టు ఏ గ్రేట్ ఎక్సోడస్ ఆఫ్. అప్పుడు ఫ్రెమైన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే జైన్ మాంగ్స్ అందరూ డెక్కన్కి సౌత్ ఇండియాకి వచ్చారు. ఫెమైన్ ఇన్ మగధ. అప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళందరూ వచ్చేసి సౌత్ ఇండియాకి వచ్చారు. సౌత్ ఇండియాకి ట్రావెల్ వచ్చారు. అక్కడ ఎక్కడంటే శ్రావణ బెల్గోలా along with భద్రబాహు అండ్ చంద్రగుప్త మౌర్య. ఎవరెవరు వచ్చారు? సిజి మౌర్య అండ్ భద్రబాహు. ఇది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ట్రావెల్ చేశారు. తర్వాత 12 years తర్వాత రిటర్న్కి వెళ్ళారు. అప్పుడు మరి ఇక్కడ స్థూలభద్ర ఎవరు అంటే మగధలని కొందరు ఉంటారు కదా, స్థూలభద్ర మగధలు ఉన్న వాళ్ళకు స్థూలభద్ర అంటారు. శ్వేతాంబరస్ ఎవరు అంటే ఫౌండర్ ఎవరు అంటే స్థూలభద్ర. వీళ్ళు స్థూలభద్ర వీళ్ళు ఫౌండర్స్ ఆఫ్ శ్వేతాంబరస్. ఎస్ మ్యాచింగ్ అవుతుంది. స్థూలభద్ర అట్లా. కంప్లీట్ న్యూడిటీ బి అన్ ఎసెన్షియల్ రిటర్న్డ్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ కంప్లీట్ న్యూడిటీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ వైల్ ద మాంగ్స్ ఇన్ మగధ బిగంటే. వీళ్ళేమో క్లాక్స్ వేసుకునే వాళ్ళు, అంటే షర్ట్ వేసుకునేవాళ్ళు. శ్వేతాంబరస్ షర్ట్ అంటే ఒక డ్రెస్, వైట్ డ్రెస్ని షర్ట్ అంటారు. అబద్ధం ఇది. వైట్ డ్రెస్ వైట్ క్లాత్ వేసుకునేవాళ్ళు. సో ఎస్ పర్ షర్ట్, ఎస్ పర్ స్థూలభద్ర అలా గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళు మగధలనే ఉన్నారు. మిగతా వాళ్ళు మగధలనే ఉన్నారు. ఇక్కడ ఎవరైతే సౌత్ ఇండియాస్కి వెళ్ళారో అండర్ ఎవరు భద్రబాహు నేచంలో వాళ్ళు దిగంబరస్ నేకుడు ఉంటారు. వీళ్ళు సౌత్ ఇండియాస్కి వెళ్ళి మహా వచ్చారు. భద్రబాహు వీళ్ళు. ఇప్పుడు మనం ఒకటి ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. జైన్ కౌన్సిల్స్ ఎన్ని చెప్పినాం? ఫస్ట్ 2 కౌన్సిల్స్ అని చెప్పినాం. ఫస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? పాటాలిపుత్ర. ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఇక్కడ ఏం చేశారు? 12 అంగాస్ చేశారు. మరి ఎవరు ఇక్కడ మెయిన్ అంటే స్థూలభద్ర ఎవరు? శ్వేతాంబర. సెకండ్ ఎక్కడ జరిగింది? సెకండ్ ఎక్కడ జరిగిందంటే 2 for వీతో ఉంటుంది. కింగ్ ఎవరో మనకు తెలీదు. అదైతే రామ. అందరు ఎవరు చర్మిషిప్ అంటే రామ. ఇది వచ్చేసి వల్లభి పాట పాడాలి. వల్లభ అని పాట పాడాలి. కాబట్టి వల్లభి అలా గుర్తుపెట్టుకోవాలి. జైన్ ఆర్కిటెక్చర్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి? జైన్ ఆర్కిటెక్చర్ దిగంబరస్ని శ్వేతాంబరస్ని వైట్ క్లాడ్ కూడా అంటారు. ఎందుకంటే వీళ్ళు వైట్ క్లాత్ వేసుకుంటారు. వీళ్ళు నేక్ ఉంటుంది కాబట్టి పైనుంచి వచ్చినప్పుడు ఉంటారు కాబట్టి స్టార్ స్కై క్లాడ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి జైన్ ఆర్కిటెక్చర్ ఏమేమి ఉన్నాయి అంటే గుంపాస్ అంటే కేవ్స్. ఎక్కడ? హాతీ గుంప, బాగా గుంప, అటు ఎక్సెట్రా ఉదయగిరి అండ్ కాందిగిరి, కార్వెల్లా. స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వర और బాహుబలి. స్టాచ్యూ ఆఫ్ గోమతీశ్వర और బాహుబలి. దీన్ని బాహుబలి కూడా అంటారు, గోమతీశ్వర కూడా అంటారు. ఎక్కడంటే శ్రావణ బెల్గోలా.
టెంపుల్ గిరానర్ అండ్ పలిటానా. దిల్వారా టెంపుల్స్ చాలా రాజస్థాన్లో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. అసలు ఏ కింగ్స్ జైనిజంని ఫాలో అయ్యారు? విచ్ కింగ్స్ ఫాలోడ్ గెలిదాం. ఫస్ట్ నందాస్. ఈ నందాస్ ఉంటారు కదా, నందాస్ మహాపద్మ అండ్ దేవనంద. నందాస్. బింబిసారా ప్యాట్రన్ చేశాడు. అజాతశత్రువు, ఉదయన్, వీళ్ళు ముగ్గురు. హరియాంక డైనస్టీ. సిజీ మౌర్య, బిందుసార అండ్ సంప్రతి, వీళ్ళు మౌర్యన్ కదా. ప్రద్యోత్య, అవంతి, ఉదయన్, అలా వీళ్ళందరూ సౌత్లో ఎక్కువ. అమోఘవర్ష, రాష్ట్రకూట సౌత్లో. సౌత్లో రాష్ట్రకూటాస్ ఉంటారు కదా, వాళ్ళు రాష్ట్రకూటాస్లో కూడా అమోఘ వర్ష ఉంటాడు కదా, అమోఘ వర్ష. ఈయన కూడా అమోఘ వర్ష కూడా జైనే ఫాలో అయ్యాడు. సో ఇది ఇలా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ టాపిక్ వచ్చేసి మౌర్య పీరియడ్. మౌర్య పీరియడ్లో ఏం జరిగింది?